TV72 న్యూస్ కు స్వాగతం. నేను మే మనీషా. ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాల కోసం ప్రతిరోజు వందలాది మంది నిరుద్యోగులు విద్యార్థులకు వస్తుంటారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాత గ్రంథాలయం కూలిపోవడంతో టాయిలెట్స్ కూడా లేకుండాయని, తాగడానికి నీళ్లు కూడా ఉండడం లేదని, దాతలు ఇచ్చిన పుస్తకాలు కూడా అమ్ముకుంటున్నారని గతంలో అనేక మార్లు జిల్లా కలెక్టర్కు మరియు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు ఉదయం మెరుపు ధర్నా చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నచ్చచెప్పి ధర్నా విరమింపచేశారు. నా పేరు త్రిపాఠి. నేను లైబ్రరీలో సమస్యలు, వాటర్ ప్రాబ్లం మరియు ఇక్కడ బాత్రూమ్స్ మాకు దాదాపు బిల్డింగ్ కూలిపోయి, మా పాత బిల్డింగ్ కూలిపోయింది. దాదాపు మాకు టాయిలెట్స్ లేవు, వాటర్ లేదు. మేము వాటర్ తాగాలన్నా కూడా బయట 5 రూపాయలు ఇచ్చి లీటర్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. మేము ఏం అడగట్లేదు, మాకు సదుపాయాలు కల్పించండి, వాటర్ సకాలంలో కల్పించండి, మాకు టైం 24 గంటలు చేయమనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పోరాటం చేసి మా ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, కానీ మాకంతా అన్యాయం చేస్తారు అనుకోలేదు. ఇదే లాస్ట్ టైం ఇక్కడ కూర్చొని పోరాటం చేస్తే పోయిన గవర్నమెంట్ మాకు 24 గంటల లైబ్రరీ సకాలంలో కల్పించింది. అదేవిధంగా మాకు కూడా 24 గంటల లైబ్రరీ కల్పించమని కోరుకుంటున్నాం. మొన్న కలెక్టర్ గారికి 2 సార్లు అప్రోచ్ అయ్యాం మేము, కానీ కలెక్టర్ గారు చేస్తామన్నారు. ఎలక్షన్ డ్యూటీలో మేము చేంజ్ చేయలేం, మా బిజీలో మేము ఉన్నాం. ఎలక్షన్ డ్యూటీ అయిపోయాక చేస్తామన్నారు. మళ్ళీ మాకు వాటర్ ప్రధాన డిమాండ్, వాష్రూమ్ 600 మంది దాకున్నాం, వాష్రూమ్ కల్పించాలి. వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ కల్పించాలి. మాకు కూడా ప్రభుత్వం ద్వారాగా మాకు బుక్స్ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. అప్డేటెడ్ బుక్స్, UPSC